ఇక కల్తీ నెయ్యి వ్యవహారంలో నిజాలు బయటపడుతున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని సరఫరా చేసేందుకు టీటీడీతో యా డైరీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డైరీ నుంచి నెయ్యి సేకరించి తమ ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు సుప్రీంకోర్టు నియమించిన సిట్ బృందం నిర్ధారణకు వచ్చింది. విచారణలో సేకరించిన సమాచారాన్ని అందించేందుకు సిట్ అధికారులు సిబిఐ డైరెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. దర్యాప్తు నివేదికను సిట్ కీలక అధికారి అయిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి సిట్ సిబ్బంది పంపింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ సంస్థ నెయ్యి సరఫరాపై ఈ ఏడాది ప్రారంభంలో టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది. దానికి అనుగుణంగా ఏఆర్ డైరీనే టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యాలి. అయితే ఏఆర్ డైరీ తన ట్యాంకర్లను వైష్ణవి డైరీకి పంపి అక్కడ నెయ్యి నింపుకుని టీటీడీకి సరఫరా చేసినట్లు ఆధారాలు లభించాయి. ఏఆర్ డైరీ నుంచి సేకరించిన రికార్డులు దిండిగల్ నుంచి ట్యాంకర్ల రాకపోకలను పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ట్యాంకర్లకు జీపీఆర్ఎస్ అమర్చారా లేదా అనే దానిపైన దర్యాప్తు బృందం దృష్టి సారించింది. ఇక ట్యాంకర్లు రాకపోకలు సాగించిన మార్గాల్లోని టోల్గేట్ల వద్ద సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా సిట్ అధికారులు సేకరించారు. ఆ మార్గాల్లోని చెక్ పోస్టుల నుంచి ఆధారాలు కూడా తీసుకున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, సిట్ బృందం తీగ లాగడం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరూ కూడా లడ్డూలో గత ప్రభుత్వ హయాంలో ఉండేటప్పుడు వినియోగించినటువంటి నెయ్యిలో జంతు పువ్వులు కావచ్చు, అలాగే చేప నూనె ఇలాంటివి కలిసిందా లేదా అనేటువంటి ప్రశ్న ఇప్పటికీ ఉంది. దాన్ని నిగ్గు తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ వేసిన ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశంతో సిబిఐ కూడా ఇందులో జాయిన్ అయింది. ఈ నేపథ్యంలో సిబిఐ యొక్క నేతృత్వంలో 5 మందితో ఒక టీం ఏర్పడింది. ఆ తర్వాత 5 మందితో పాటు 31 మంది కూడా టోటల్ ఇన్వెస్టిగేషన్ కి నియమితులయ్యారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క నెయ్యి సరఫరాకు సంబంధించి ఏం జరిగిందనే విషయాన్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యి సరఫరా కెపాసిటీ అంటే మామూలుగా ఒక 10 లక్షల టన్నుల సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉండాలి. అయితే ఏఆర్ డైరీకి అంత సరఫరా చేసేటువంటి కెపాసిటీ ఉందా లేదా అనేది అంశం దగ్గర నుంచి అసలు నెయ్యి తయారు చేసేటువంటి సదుపాయాలు లేనటువంటి ఏఆర్ డైరీ ఎలా నెయ్యి సరఫరా చేయగలిగింది అనే అంశం పైన కూడా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఏఆర్ డైరీ తన లారీని వైష్ణవి డైరీ అనే దగ్గరికి పంపి ఆ వైష్ణవి డైరీ దగ్గర నుంచి తిరుమలకు సరఫరా చేసినట్టు కూడా పూర్తి స్థాయిలో అంటే జిఎస్టీలో అంటే వీళ్ళు కొనుగోలు వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ కొనుంది. ఒక 2 విషయాలు మనం క్లియర్ గా ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం సిబిఐ ఎంక్వైరీలో తెలిసిన విషయాలు. ఒకటి ధర, రెండోది క్వాలిటీ పైన ఇప్పుడు మొత్తం జరుగుతున్న చర్చ అంతా జరుగుతోంది. ఆవు పశువు పువ్వు కావచ్చు, నెయ్యి అదే చేప నూనె కావచ్చు కలిసిందా లేదా అనేటువంటి విషయంలో క్వాలిటీ విషయంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇది క్లారిటీ రావాలంటే ధర గురించి కూడా 320 రూపాయలకి వైష్ణవి డైరీ కొని 380 రూపాయలకి టీటీడీకి ఏఆర్ డైరీ విక్రయించినట్టు జిఎస్టీ బిల్లుల ద్వారా అంటే వైష్ణవి డైరీ దగ్గర నుంచి కొన్న బిల్లు ఆ తర్వాత టీటీడీకి అదే లారీలో తిరుమలకి నేరుగా వైష్ణవి డైరీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క లారీ మూవ్మెంట్ అంటే వైష్ణవి డైరీ ఏఆర్ డైరీదే లారీ, ఆ లారీ నేరుగా తిరుమలకి వెళ్ళింది వేరే డైరీ నుంచి. ఆ డైరీలో ఎలా తయారు చేశారనేటువంటి విషయం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నెయ్యి వాసనకి ఒక ఎసెన్స్ కలిపారు. అంటే మామూలుగా నెయ్యి అంటే ఒక వాసన కావాలి. ఆ వాసన రావడానికి న్యాచురల్ గా అయితే నెయ్యి తయారు చేయడానికి కొంత హీట్ క్రియేట్ చేయడం ఇవన్నీ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఉందా లేదా అని కూడా చూస్తున్నారు. ఎసెన్స్ కలపడం అలాగే రవ్వరవ్వగా ఉండడానికి కూడా
కెమికల్స్ యూజ్ చేయటం, అంటే కొన్ని కెమికల్స్ వేసినప్పుడు అది రసాయన చర్య జరిగి రవరవగా తయారవుతుంది. అలాంటి అడల్ట్రేషన్ విపరీతంగా జరిగినట్టు కూడా ఒక ఫార్ములా తయారు చేసి, ఆ ఫార్ములా ద్వారా నెయ్యిని కృత్రిమంగా ల్యాబ్ తయారు చేసి, అంటే ఆవు నుంచి నెయ్యి తీయకుండా ల్యాబ్ లో కృత్రిమంగా నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి దాన్ని తక్కువ రేటుకి 320 రూపాయలకి ఏఆర్ డైరీకి ఇస్తే ఏఆర్ డైరీ దాన్ని పంపించింది. ఈ క్రమంలో ఆ యొక్క కొవ్వు ఉండాలి టెస్ట్ చేసినప్పుడు, అంటే ఆవు నుంచి వచ్చేటువంటి దీంట్లో తయారు చేసినప్పుడు కొంత ఇది ఉండాలి కాబట్టి ఆ కొవ్వుకి సంబంధించిన దాంట్లో జంతువులకు సంబంధించినట్టు వినియోగించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయా అనేటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. దాంతోపాటు ఆ లారీకి సంబంధించినటువంటి మూమెంట్ సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే రసీదులు, అంటే టోల్ నుంచి టోల్కి వచ్చేటప్పుడు ఉండేటువంటి రసీదులు కావచ్చు, జిఎస్టీ బిల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి టీము అటు వైష్ణవి డైరీ దగ్గర ఏఆర్ డైరీ జిఎస్టీ బిల్లులు ఏఆర్ డైరీకి కూడా వెళ్లి తమిళనాడులో ఉండేటువంటి దిండిగల్లో కూడా వెళ్లి చూశారు. మొత్తంగా ఈ మొత్తం వివరాలని ఢిల్లీలో ఉండేటువంటి సిబిఐ డైరెక్టర్ కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. ఆయన డైరెక్షన్స్ మేరకి ఈ రోజు మరింత ముందుకు వెళ్ళబోతున్నారు. మొత్తం మీద అతి త్వరలో నివేదిక కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.